కడప జిల్లా దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఉద్యోగులు విధులకు హాజరైనప్పటికీ హాజరు పత్రంలో సంతకం చేయకుండా ఉన్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు సమయానికి సరైన వైద్యం అందుతున్నదా అనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మెడిసిన్లు అన్నీ అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పుట్టా స్పష్టం చేశారు. సంచార వైద్య చికిత్స డ్యూటీలో ఉంది సార్. ఎక్కడ డ్యూటీ? దూరే సార్, దూరుతూ సార్. జీతం ఇచ్చింది ఎక్కడికి? ఇక్కడ చేరా సార్ ఈరోజు పెట్టినట్లే. అంటే అర్థమైంది, పెట్టట్లేదంటే అర్థమైంది. అక్కడే ఉందన్నారు సార్. ఉందంటే ఎట్లా 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 ఇది ఎవరు సొంతం? ఇది ఎవరు ఇది ఎవరు సొంతం? ఇంకొక మేడం. ఇప్పుడు మంజులు ఎవరు? మంజులో స్టాఫ్ నర్స్ సార్. నైట్ డ్యూటీ సార్. లేదు, నైట్ డేగా. సూర్య శశికళ ఆమె నోడు స్టాఫ్ సార్. ఈ ముగ్గురు స్టాఫ్ సార్. ఆమె మార్నింగ్ డ్యూటీ చేసిపోయింది. మార్నింగ్ నుంచి అటెండెన్స్ ఎప్పుడు వచ్చారు? అటెండెన్స్ చేసి చదువుతారా? ఇప్పుడు అంతే ఎఫ్ఆర్ఎస్ ఉంది సార్. ఫ్యామిలీ దీనికి అవసరం లేదు. ఇక్కడ చేశారు, చేస్తున్నారు. ఇక్కడ చేశారు కదా, ఎందుకు చేశారు? చేయాలి. అది చెప్పండి. మీరు కవర్ చేసేది వద్దు, వాస్తవం చెప్పండి. చేయాలా? చేయాలి సార్. మార్తమ్మ ఆఫ్ చేసేది. ఎంతమంది? 1, 2, 3, 4 చేయలే. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయా? ఎవరైనా డాక్టర్ ఇది మెడిసిన్స్ మెడిసిన్స్ అన్నీ అప్పుడు మీరేదో ఫర్నిచర్ పంపిస్తామన్నారు. నాకు కూడా రిక్వైర్మెంట్ పంపించారు. అదే అప్పుడు వచ్చింది కదా. ఇంకా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఒక 50 అరౌండ్ వస్తారు సార్. కొంచెం మా ఫీడ్బ్యాక్ సరిగా పేషెంట్లు సరిగ్గా పట్టించుకోవడం లేదు. చెప్తా మీకు, అందుకని మీకు చెప్తున్నా అని మా ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంచెం పేషెంట్లు కరెక్ట్ బాగా ట్రీట్మెంట్ అవ్వాలి ముఖ్యంలో. ఎందుకంటే ప్రజలంటే పేషెంట్ మనం ఎంతో సమన్వయం ఉండి వాళ్ళకి మంచి సేవ చేయాలి.